వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము CTET పేపర్ 2 SST జూలై 2019ని సాల్వ్ చేద్దాం. లెట్ us begin. Question number 1, question number 31. Which of the following was not a feature to Athenian democracy? Not a feature అని చెప్పి అడుగుతున్నారు. Athenian democracy అనేది 5th century before common era. ఏన్షియంట్ ఏథెన్స్ ఏదైతే గ్రీస్లో ఉందో అక్కడ ఈ ప్రాక్టీస్ ఉండేది. దిస్ వాజ్ ద నియరెస్ట్ టు ద ప్రజెంట్ డే డెమోక్రసీ. ఇందులో ఎవరైతే 20 years పైబడ్డ మేల్ ఉండేవాళ్ళో వీళ్ళందరినీ ఒక అసెంబ్లీ లేదా ఒక గ్రూప్ లాగా తయారు చేసి దాన్ని ఎక్లేసియా అనేవాళ్ళు. ఈ గ్రూప్లో జాయిన్ చేసిన తర్వాత చాలా లాస్, పాలసీస్, ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అందరూ కలిసికట్టుగా వాళ్ళు డెసిషన్ తీసుకునేవాళ్ళు. ఎవరైతే ఈ 20 year మేల్ ఎక్లేసియాలో జాయిన్ అయ్యేవాళ్ళో వాళ్ళందరూ వాళ్ళ ఆర్మీలో, నేవీలో సర్వ్ చేయాలి. ప్లస్ చాలా పొజిషన్స్కి వాళ్ళు లాటరీ ద్వారా జనాల్ని ఎలెక్ట్ చేసుకునేవాళ్ళు. నౌ లెట్ us look at the options. All the free men and women above 30 years of age were recognized as full citizens. All citizens were expected to serve in army and navy. All the citizens attended assemblies that were held for deciding upon matters. Appointment for many positions were made through lottery. So 20 years male అని చెప్పి అంటున్నాము. ఫస్ట్ ఆప్షన్లో చూస్తే all the free men and women above 30 years of age were recognized as full citizens అంటున్నారు. We are searching for what is not a feature, so option 1 is the answer. Question number 32. Which of the following was Samudragupta's policy specifically towards the rulers of Dakshinapatha? సముద్రగుప్తాకి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియా వాళ్ళకి డిఫరెంట్ రూల్స్ ఉండేవి. దక్షిణాపథ అంటే సౌత్లో ఉండే కింగ్డమ్స్ అనమాట. సో సౌత్ అనేది సముద్రగుప్త వాళ్ళ కింగ్డమ్కి చాలా దూరంగా ఉండేది కాబట్టి దూరంగా ఉన్న కింగ్డమ్ని ఇన్వేట్ చేసి కాంకర్ చేసుకున్నా కూడా దాన్ని కంట్రోల్లో ఉంచుకోవటం చాలా కష్టం. మన వైపు నుంచి ఆర్మీని పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉంచి మెయింటైన్ చేసి ఇదంతా చేయటం చాలా కష్టమని సముద్రగుప్తాకి తెలుసు. అందుకని చెప్పి వాళ్ళని డిఫీట్ చేసిన తర్వాత, వాళ్ళు సరెండర్ అయిన తర్వాత అదే కింగ్ని మళ్ళా థ్రోన్ మీద ఇన్స్టాల్ చేసి దే యూస్ టు అలౌ దెమ్ టు రూల్. కానీ సముద్రగుప్త ఎంపైర్ కింద చూపించుకునేవాళ్ళు అనమాట. నౌ లెట్ us look at the options. Which was Samudragupta's policy towards Dakshinapatha? Their kingdoms were uprooted and made a part of Samudragupta's empire. They submitted to Samudragupta and offered daughters in marriage. They brought tribute, followed his orders and attended his court. They surrendered after being defeated and then were allowed to rule again. Option 4 is the answer. Match the following art form to nomenclature. A. Art technique that enabled making images that looked real. That looked real అనేది oil painting కిందకు వస్తుంది. This is option 4. Painting showing Indian landscape as quaint, unexplored land. Landscape అంటే pictures కిందకు వస్తుంది. This is option 1. Paintings displaying lavish lifestyles, wealth and status of Europeans in India is portrait. So C is 2. Last, paintings depicting scenes from British imperial history and victories ante history painting kostundi. So this is option 3. So మనకి కావాల్సిన ఆప్షన్స్ 4, 1, 2, 3. ఓకే, 4, 1, 2, 3 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 is the answer. In the late 18th century, the presidencies of Bombay, Madras and Bengal developed from which of the following East India Company's trading posts? బాంబే, మెడ్రాస్, బెంగాల్ అనేవి ప్రెసిడెన్సీస్ కింద ట్రేడింగ్ పోస్ట్లోంచి డెవలప్ అయ్యాయి. బ్రిటిషర్స్ కానీ, పోర్చుగల్స్ కానీ, ఫ్రెంచ్ కానీ ఎవరైనా కూడా మన దేశానికి వచ్చింది ట్రేడ్ చేయడానికి. సో ఫస్ట్ వాళ్ళు దే ఓన్లీ హ్యాడ్ ట్రేడింగ్ పోస్ట్. ఈ ట్రేడింగ్ పోస్ట్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే మన దేశాన్ని ఆక్యుపై చేయడం మొదలుపెట్టారో వాళ్ళకి ఆర్మీ కావాల్సి వచ్చింది. సో ఆ ఆర్మీని వాటిని పెట్టుకునేందుకు అని చెప్పి వాళ్ళకి ఎక్కడైతే ఆల్రెడీ గ్రిప్ ఉంది, అంటే ట్రేడింగ్ పోస్ట్ అనే ప్లేస్లో వాళ్ళకి గ్రిప్ ఉంది కాబట్టి ఆ ప్లేసెస్ని వాళ్ళు జనరల్లీ డెవలప్ చేసి వాటిని ప్రెసిడెన్సీస్ చేశారు. బాంబే అనే దానికి సూరత్ అనేది వాళ్ళ ట్రేడింగ్ పోస్ట్గా ఉండేది.
సో సూరత్కి దగ్గరగా వాళ్ళు బాంబే ప్రెసిడెన్సీని డెవలప్ చేశారు. మెడ్రాస్లో ట్రేడింగ్ పోస్ట్ ఉండేది, మెడ్రాస్ ప్రెసిడెన్సీని డెవలప్ చేశారు. కలకత్తాలో ట్రేడింగ్ పోస్ట్ ఉండేది, దాంట్లోంచే కలకత్తా ప్రెసిడెన్సీ లేదా బెంగాల్ ప్రెసిడెన్సీని డెవలప్ చేశారు. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 35. కన్సిడర్ ద స్టేట్మెంట్స్ A and B అబౌట్ మహాయాన బుద్ధిజం అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. బుద్ధిజంలో 2 రకాలు ఉంటాయి, మహాయాన బుద్ధిజం, థేరవాడ బుద్ధిజం. థేరవాడ బుద్ధిజం అనేది ఈజ్ ద ఒరిజినల్ ఫార్మ్ ఆఫ్ బుద్ధిజం. ఎందులో అయితే ఐడల్ వర్షిప్ చేయరు, ప్లస్ వాళ్ళని వాళ్ళు ఎలా డెవలప్ చేసుకోవాలి, వాళ్ళ బాధల నుంచి ఎలా బయటికి రావాలి అంటే ఇట్స్ బేసికలీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వన్ సెల్ఫ్ ఇన్ థేరవాడ బుద్ధిజం. మహాయాన బుద్ధిజంలో బోధిసత్వ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఎందులో అయితే ఈ బోధిసత్వాస్ అన్న వాళ్ళు ఎంతకాలం కావాలంటే అంతకాలం భూమి మీద ఉండి వాళ్ళ బాధల నుంచి వాళ్ళు బయటికి రావటమే కాకుండా వేరే వాళ్ళని కూడా వాళ్ళ బాధల నుంచి బయటికి వచ్చేందుకు వాళ్ళని హెల్ప్ చేయటం లేదా వాళ్ళకి ప్రీచ్ చేస్తారు. సెకండ్లీ, మహాయాన బుద్ధిజంలో ఐడల్ వర్షిప్ ఉండేది. చాలా విషయాల్లో వాళ్ళకి చాలా సింబల్స్ ఉండేవి విచ్ యూస్ టు సింబలైజ్ సో మెనీ కాన్సెప్ట్స్ అబౌట్ బుద్ధిజం. ఎలా అయితే వాళ్ళకి 8 స్పోక్ వీల్ ఉంటుంది. ఈ 8 స్పోక్ వీల్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళ 8-fold పాత్, బుద్ధిజం యొక్క 8-fold పాత్ ఏదైతే ఉంటుందో దిస్ 8 స్పోక్ వీల్ రిప్రజెంట్స్ ది 8-fold పాత్ ఆఫ్ బుద్ధిజం. అలానే ఏదైతే స్తూప లేదా పగోడా అని చెప్పంటామో దట్ రిప్రజెంట్స్ ది బుద్ధ మైండ్ యాజ్ వెల్ యాజ్ ది ఎటర్నల్ నాట్. ఇలా వాళ్ళకి డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి, డిఫరెంట్ మీనింగ్స్ని ఇస్తూ. సో బుద్ధిజం, మహాయాన బుద్ధిజంలో సింబల్స్ అనేవి వచ్చాయి. థేరవాడ బుద్ధిజంలో దేర్ ఇస్ నో ఐడల్ వర్షిప్. నౌ లెట్ us look at the A and B. In this form of Buddhism, Buddha's presence in sculptures was shown using certain signs అనేది కరెక్టే. The belief in bodhisattvas emerged with the coming of Mahayana Buddhism అనేది కూడా కరెక్టే. Now let us look at the options. Optionsలో 2 కరెక్ట్ కాబట్టి both A and B are true. 36. Consider the statements A and B about Mahalwari and Rayatwari system of revenues and choose the correct answer. మహల్వారీలో మహల్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఒక బెంగాల్లో ఒక్కొక్క స్మాల్ స్ట్రక్చర్ ఆఫ్ ల్యాండ్ని మహల్ అని చెప్పి అనేవాళ్ళు. ఆ ఒక్కొక్క మహల్ నుంచి వాళ్ళు రెవెన్యూని, ట్యాక్స్ని కలెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. రయత్ వారీలో రాయత్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. రయత్ అంటే రైతు, ఓకే, తెలుగులో రైతు. సో రయత్ వారీలో రయత్ అనేది రైతు కాబట్టి రయత్ వారీ అనేది సౌత్కి సంబంధించింది, మహల్ అనేది బెంగాల్కి సంబంధించింది. బెంగాల్లో నార్త్ వెస్ట్ ప్రావిన్సెస్లో బ్రిటిషర్స్ ఈ మహల్ నుంచి వాళ్ళు ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో బేసికల్లీ రెవెన్యూ అనేది విలేజ్ లేదా మహల్ లెవెల్లో కలెక్ట్ చేసేవాళ్ళు. అక్కడ ఎవరైతే ల్యాండ్లార్డ్ ఉండేవాళ్ళో లేదా ఎవరైతే విలేజ్ హెడ్ మ్యాన్ ఉండేవాళ్ళో వాళ్ళు కలెక్ట్ చేసేవాళ్ళు. ల్యాండ్లార్డ్షిప్ అంటే ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్ అనేది ల్యాండ్లార్డ్స్ దగ్గరే ఉండేది. సో మధ్యలో ఎప్పుడూ కూడా ఒక విలేజ్ హెడ్ కానీ ఎవరైనా ఉండేవాళ్ళు కాబట్టి చాలా మధ్యలో ఎక్స్ప్లాయిటేషన్ నడుస్తూ ఉండేది. రైతువారీ సిస్టంలో 19th centuryలో రైతుల దగ్గర నుంచి బ్రిటిషర్స్ డైరెక్ట్గానే వాళ్ళు రెవెన్యూ లేదా ట్యాక్స్ని కలెక్ట్ చేసుకునేవాళ్ళు. సో మధ్యలో ఇంటర్మీడియట్స్ అలాంటి వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు. కాకపోతే ఎప్పుడైతే క్రాప్స్ ఏమన్నా ఫెయిల్ అయినప్పుడు కూడా ఈ రైతులు అంత ట్యాక్స్ పే చేయాల్సి వచ్చేది. అది వాళ్ళకి కొంచెం బర్డన్గా అనిపించేది. నౌ లెట్ us లుక్ at 1, 2, 3. ఓకే, విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఏం రాశారు? ద మహల్వారీ వాజ్ డివైజ్డ్ ఫర్ నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్ ఆఫ్ బెంగాల్ ప్రెసిడెన్సీ వైల్ ద రైత్వారీ సిస్టమ్ వాజ్ డివైజ్డ్ ఫర్ బ్రిటిష్ టెరిటరీస్ ఇన్ ద సౌత్ అనేది కరెక్టే. While in Mahalwari, village headmen collected and paid revenue of the whole village to the company. In Rayatwari, direct settlements were made with cultivators. Ante rendu kuda correcte kabatti both A and B correctly explain differences between the two revenue system. Option 3 is the answer. Question number 37. A tomb of a Sufi saint is known as Sufi saint yokka tomb ni దర్గా అని చెప్పి అంటారు. కాన్కా అనేది ఇట్స్ సూఫీ మొనాస్ట్రీ, ఎక్కడైతే స్పిరిచువల్ యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి. ఈద్గా అనేది ఇట్ ఈస్ అ ఓపెన్ ఎయిర్ ప్రేయర్ గ్రౌండ్. ఈద్ ఫెస్టివల్స్ అవి నడుస్తున్నప్పుడు అందరూ కలిసికట్టుగా ప్రేయర్ చేస్తారు.
గుల్ఫరోషన్ అనేది సూఫీకి సంబంధించింది కాదు. ఇట్ ఈస్ అ ఫెస్టివల్ దట్ హ్యాపెన్స్ ఇన్ మెహరోలి, ఢిల్లీ, అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫ్లవర్స్. దర్గా అనేది ఇట్ ఈస్ ద టోంబ్ ఆఫ్ అ సూఫీ సెయింట్. క్వశ్చన్ నెంబర్ 38. The doctrine of Vishishta Advaita was propounded in 11th century by విశిష్ట అద్వైత అనేది రామానుజ అన్న ఆయన ఇచ్చారు మనకి. బసవన్న ఇచ్చింది ఈ లింగాయత్ సెక్ట్, ఏదైతే లార్డ్ శివాని పూజ చేస్తారో ఆ లింగాయత్ సెక్ట్ని బసవన్న ఇచ్చారు. ఏక్నాథ్ అన్న ఆయన హీ వాజ్ ఎ డివోటీ ఆఫ్ లార్డ్ విఠోబా, ఈయన ఒక మరాఠీ. సో ఏక్నాథ్ అనే ఆయన ఈజ్ అ మరాఠీ సెయింట్, పోయట్, స్కాలర్, వాజ్ డివోటెడ్ టు లార్డ్ విఠోబా. సక్కుబాయ్ అన్న ఆవిడ షీ వాజ్ ఎ డివోటీ ఆఫ్ లార్డ్ కృష్ణ ఫ్రమ్ పంధార్పూర్. Question number 39. Consider the statements A and B on Diwani Adalat established in 1772 in India and choose the correct answer. It was a criminal court. It was presided over by the European district collectors. 1772లో ఎప్పుడైతే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ నడిచిందో ఆ తర్వాత బ్రిటిషర్స్ మనకి ఒక సివిల్ కోర్ట్ని ఫామ్ చేశారు. ఈ సివిల్ కోర్ట్నే మనము దివానీ అదాలత్ అని చెప్పి అన్నాం. ఈ సివిల్ కోర్టులో ఏవైతే మ్యాటర్స్ రిలేటెడ్ టు ట్యాక్స్ కానీ ల్యాండ్ ఓనర్షిప్ లేదా రెవెన్యూకి రిలేటెడ్ ఏవైతే ఉండేవో ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఈ సివిల్ కోర్ట్ లేదా దివానీ అదాలత్కి వెళ్ళేవి. అందులో యూరోపియన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఎవరైతే ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి వచ్చేవాళ్ళో వాళ్ళు కూర్చుని డెసిషన్స్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏ అండ్ బిలో చూస్తే ఇట్ ఈస్ ఇట్ క్రిమినల్ కోర్ట్ అన్నారు, ఇది తప్పు. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎ సివిల్ కోర్ట్. ఇట్ వాజ్ ప్రిసైడెడ్ ఓవర్ బై ద యూరోపియన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అన్నది కరెక్ట్. ఇప్పుడు కింద ఆప్షన్స్ చూస్తే ఏ ఈజ్ ఫాల్స్, బి ఈజ్ ట్రూ, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 40. ఎ గ్యారిసన్ టౌన్ రిఫర్స్ టు, ఎక్కడైతే రాజ్యానికి ఎటువైపు నుంచి ఏదన్నా అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, పర్మనెంట్గా ఎప్పుడు అటువైపు నేబర్ అలానే ఉంటారు అని అనిపిస్తుందో, ఇప్పుడు ఇది రాజ్యం అంటే ఇటు నుంచి మనకి అటాక్ చేసే నేబర్ ఉన్నారు అంటే ఇలాంటి స్ట్రాటజిక్ పాయింట్స్లో వాళ్ళు ఫోర్ట్స్ కట్టుకునేవాళ్ళు. ఈ ఫోర్ట్ లోపల సోల్జర్స్కి కావాల్సిన సమస్త సామాను, మందులు, ఫుడ్, మెస్, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్సైడ్ ద ఫోర్ట్. అలాంటి ప్లేస్ని మనము గ్యారిసన్ టౌన్ అని చెప్పి అంటాం. సో నౌ ఇఫ్ యూ సీ ద ఆప్షన్స్, ల్యాండ్ adjacent to a city that supplies goods to it, a fortified settlement with soldiers, a place where goods from different production centers are sold, a town on an important trading post. So garrison town anedi it is a fortified settlement with soldiers. Question number 41. It will be assertion, it will be 7:30 p.m. in India. Okay, suppose India ikkada undi. When it will be 2 p.m. in London. Okay, this is 2 p.m. ikkada already 7:30 p.m. అయిపోయింది. Reason, India is located east of Greenwich at 82 degrees 30 degrees east. 82 degrees 30 ఈస్ట్ అన్నారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాము. లండన్ అంటే వీళ్ళు గ్రీన్విచ్ మెరిడియన్కి దగ్గరగా ఉన్నారు. సో సన్ మనకి ఇటు నుంచి ఇటువైపు వస్తుంది. నౌ లెట్ us see what are they saying. రెండు స్టేట్మెంట్స్ కరెక్టా రాంగా అని చెప్పి అంటున్నారు. ఇండియాలో 7:30 అయినప్పుడు అక్కడ ఇంకా మధ్యాహ్నం 2 p.m. అయింది. ఎందుకంటే సూర్యుడు ఇంత దూరం వెళ్ళాలి మనకి, అంటే భూమి ఇంత దూరం తిరగాలి కాబట్టి. సో ఆప్షన్ 1 అనేది కరెక్టే. ఇండియా ఇస్ లొకేటెడ్ ఈస్ట్ ఆఫ్, ఇది గ్రీన్విచ్ మెరిడియన్ కాబట్టి ఇక్కడ నుంచి ఇటువైపు ఈస్ట్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఈస్ట్ ఆఫ్ గ్రీన్విచ్ అట్ 82 degrees 30 minutes ఈస్ట్. ఇది కూడా కరెక్టే. సో బోత్ A and R are true and R is the correct explanation of A. Option 3 is the answer. Question number 42. Consider the statements A, B, C on time zone and choose the correct answer. Some countries have a great longitudinal extent and so they adopted more than one standard time. ఇది ట్రూ, ఎందుకంటే కొన్ని కంట్రీస్ ఎలా అయితే USA ఉంది లేదా USSR ఉంది, వీటి చాలా ఎక్కువ లాంగిట్యూడ్స్ వీటిలలో ఉంటాయి కాబట్టి దే కెనాట్ డిసైడ్ ఆన్ వన్ టైం. అందుకని వాళ్ళు 2-3 స్టాండర్డ్ టైమ్స్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు.
ఇండియా ఇంతే ఉంటుంది కాబట్టి అందరికీ కలిపి మనము అలహాబాద్ దగ్గర నుంచి ఏదైతే వెళ్తుందో దాన్ని బేస్ చేసుకుని మన స్టాండర్డ్ టైంని మనం బేస్ చేసుకున్నాం. సో సమ్ కంట్రీస్ హ్యావ్ ఎ గ్రేట్ లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్, అంటే చాలా లాంగిట్యూడ్స్ వెళ్తాయి. సో దే అడాప్టెడ్ మోర్ దాన్ వన్ స్టాండర్డ్ టైం అనేది కరెక్టే. బి, ద ఎర్త్ హ్యాస్ బిన్ డివైడెడ్ ఇంటూ 24 టైమ్ జోన్స్ ఆఫ్ 1 hour ఈచ్. సో 360 degrees ఉంటాయి కాబట్టి ఈ 360 degreesని మనము 24 hours డివైడ్ చేస్తే ఈచ్ టైమ్ జోన్ కవర్స్ మనకి 15 degrees. ఓకే, సో మనము ఎర్త్ని 24 టైమ్ జోన్స్లో డివైడ్ చేసి 360 degreesని ఈ 24 టైమ్ జోన్స్తో మనము డివైడ్ చేసినప్పుడు ఒక టైమ్ జోన్ నుంచి ఇంకో టైంకి మనకి 15 degrees డిస్టెన్స్ వస్తుంది. సో బి కూడా కరెక్టే, సి కూడా కరెక్టే. ఇప్పుడు కింద ఆప్షన్స్లో చూస్తే 4, ABC ఆల్ ఆర్ కరెక్ట్. చూస్ ద కరెక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ లేయర్స్ బిగినింగ్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్. సో ఎర్త్ సర్ఫేస్ దగ్గర నుంచి చూడమంటున్నారు కాబట్టి ఫస్ట్ ట్రోపోస్ఫియర్ వస్తుంది, తర్వాత స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్, థర్మోస్ఫియర్ అండ్ దెన్ ఫైనల్లీ యూ హ్యావ్ ఎగ్జోస్ఫియర్. ట్రోపోస్ఫియర్ అనేది అన్నిటికంటే క్లోజెస్ట్గా ఉంటుంది. ఇక్కడే మనకి మ్యాక్సిమం క్లౌడ్స్ ఉంటాయి. కొన్ని కమర్షియల్ ఏరోప్లేన్స్ కూడా ఇందులోనే ఫ్లై అవుతాయి. స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ లేయర్ ఉంటుంది విచ్ అబ్జార్బ్స్ ద యూవీ రేడియేషన్. క్లౌడ్స్ కొంచెం తక్కువ ఉంటాయి, కానీ సమ్ హై ఆల్టిట్యూడ్ ప్లేన్స్ ఏవైతే జెట్ ప్లేన్స్, వెదర్ బలూన్స్ ఉంటాయో అవి మనకి స్ట్రాటోస్ఫియర్లో ఉంటాయి. మిజోస్ఫియర్ అన్న దాంట్లో మిటియోర్స్ ఎప్పుడైతే ఈ మిజోస్ఫియర్లోకి ఎంటర్ అవుతాయో మిజోస్ఫియర్ చాలా చల్లగా ఉంటుంది, అందుకని అక్కడ అవి బర్న్ అయిపోతాయి. హియర్ 4th is థర్మోస్ఫియర్. థర్మోస్ఫియర్ అనేది చాలా హై టెంపరేచర్స్ ఉంటాయి, ఎందుకంటే సోలార్ రేడియేషన్ అంతా వాళ్ళే అక్కడే అబ్జర్వ్ చేసుకుంటారు. మనకి ఏవైతే శాటిలైట్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ అట్లాంటివి ఉంటాయో మనము థర్మోస్ఫియర్లో వెళ్తాం. ద లాస్ట్ వన్ ఈజ్ ఎగ్జోస్ఫియర్. ఎగ్జోస్ఫియర్ అనేది మనకి స్పెసిఫిక్గా ఎగ్జాక్ట్గా లైన్ ఆఫ్ డిమార్కేషన్ బయటికి ఉండదు, అక్కడి నుంచి మెల్లిగా మనము స్పేస్లోకి కలిసిపోతాం. సో ఆప్షన్ 2 is the answer. Question number 44. Seasons occur due to which of the following reasons? Seasons అనేవి 2 కారణాల వల్ల వస్తాయి. ఒకటి రెవల్యూషన్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఇన్క్లినేషన్ ఆఫ్ ఎర్త్స్ యాక్సిస్. ఓకే, సో నా ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే యాక్సిస్ ఆఫ్ ది ఎర్త్ మేక్స్ ఎన్ యాంగిల్ ఆఫ్ 66.5 degrees with its orbital plane. Tropic of Capricorn receives direct rays of the sun falling vertically at 23.5 degrees. Revolution of the earth and inclination of its axis in the same direction causes seasons. So option 3 is the answer. Question number 45. The major constituents of Earth's atmosphere by percentages, అన్నిటికంటే ఎక్కువ Earth's atmosphere లో ఉండేది నైట్రోజన్. Nitrogen comes to approximately 78%. Next comes oxygen which is 25. ఆ తర్వాత ఆర్గాన్ వస్తుంది 0.93%. కార్బన్ డైఆక్సైడ్ అనేది 0.4%. తర్వాత మిగతావి హీలియం అన్నీ కలిపి ఇట్ విల్ కమ్ టు ద మిగిలిన ఎంత డెసిమల్ పాయింట్స్ ఉందో అవి. సో ఆప్షన్ సి, మేజర్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఎర్త్ అట్మాస్ఫియర్ ఇస్ నైట్రోజన్. Which of the following statements about ocean currents is or are correct? The cold currents carry water from polar or higher latitude to tropical or lower latitudes. ఇలా మన ఎర్త్ ఉన్నప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇలా 3 ఉంటాయి కాబట్టి ఇక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి వాటర్ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. సో ఇవి ఇక్కడికి వచ్చినప్పుడు దే క్యారీ వాటర్ ఫ్రమ్ polar regions to higher latitudes, so tropical or lower latitudes. So this is correct. Labrador is a warm current అనేది correct కాదు. Labrador is a cold current and it is found in the North Atlantic Ocean. C is areas where warm and cold currents meet provide world's best fishing grounds. ఇది కరెక్టే, ఎందుకంటే వార్మ్ అండ్ కోల్డ్ కరెంట్స్ ఎప్పుడైతే మీట్ అవుతాయో అక్కడ టెంపరేచర్ చాలా సూటబుల్గా ఉంటుంది కాబట్టి దాని లోపల పెరిగే ఆల్గే లేదా ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా బాగుండేసరికి దానివల్ల చాలా ఫిషెస్ అక్కడ అట్రాక్ట్ అయ్యి వచ్చి అక్కడ బ్రీడ్ చేస్తాయి.
So the place where warm and cold currents meet becomes the world's best fishing grounds. So మనకి ఏ కరెక్ట్ అయింది, సి కరెక్ట్ అయింది కాబట్టి ఆప్షన్ 2 is the answer. Question number 47. The depositional feature of a glacier is called. గ్లేషియర్ ఏదైతే డిపాజిట్ చేస్తుందో అంటే అక్యుములేషన్స్ ఆఫ్ సెడిమెంట్స్ అండ్ డెబ్రీస్ ఏదైతే గ్లేషియర్స్ మనకి కిందకి తీసుకొస్తాయో అండ్ డిపాజిట్ చేస్తాయో వాటిని మనము మొరైన్ అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 48. స్టేట్మెంట్స్ A and B describe the features of which of the following vegetations? A. This vegetation is found in the higher altitudes 50 to 70 degrees of northern hemisphere. It is also called taiga. సో ఇలా టైగా అని చెప్పి హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో నార్థన్ హెమిస్ఫియర్లో ఉన్నది కానిఫరస్ ఫారెస్ట్. వీటిని మనము టైగా అని చెప్పి అంటాం. బికాస్ టైగా ఫారెస్ట్ అనేవి వాళ్ళు కోల్డ్ వింటర్స్ వచ్చినా కూడా దే విల్ బీ ఏబుల్ టు విత్స్టాండ్ దట్ సివియర్ కోల్డ్. సో దే హ్యావ్ కానిఫరస్ ట్రీస్ లైక్ పైన్స్, ఫర్ ఇట్లాంటివి. సో ఆప్షన్ 3 is the answer. 49. Which of the following is not a feature of the Ganga Brahmaputra basin? Not a feature అని అడుగుతున్నారు. ఆక్స్బో లేక్స్ డాట్ ద ప్లేన్ ఏరియా. ఆక్స్బో లేన్స్ ఫామ్ అవుతాయి ఎందుకంటే రివర్ ఇలా వెళ్తున్నప్పుడు ఒక పార్ట్ ఫామ్ అయ్యి కట్ అయినప్పుడు ఇలా రివర్ వచ్చేస్తే ఇక్కడ మనకి ఒక ఆక్స్బో లేక్ ఫామ్ అవుతుంది. ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ప్లేన్ ఏరియా ఈజ్ వెరీ హై ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ fertile land and the availability of water. The delta region is covered with mangrove forest. Idu kuda correct. Slash and burn agriculture is practiced in this area for land cultivation. Not a feature and adugutunnaru kabatti option 4 is the answer. Slash and burn activities anedi generally northeastern states evaithe Nagaland, Mizoram, Meghalaya and a few parts of Assam, central India lo Chhattisgarh, Jharkhand ఏవైతే ట్రైబల్ కమ్యూనిటీస్ ఉంటాయో దే యూజ్ ద స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్. ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ గంగా బ్రహ్మపుత్ర బేసిన్. క్వశ్చన్ నెంబర్ 50. స్విమ్మర్స్ క్యాన్ ఫ్లోట్ ఇన్ డెడ్ సీ బికాస్ డెడ్ సీ అనేది దానికి నీళ్ళు లోపలికి రావటమే కానీ అక్కడి నుంచి బయటికి వెళ్ళేందుకు దారి లేదు. అందుకని చెప్పి వాట్ ఎవర్ కమ్స్ ఇన్సైడ్ ఇట్ గెట్స్ లాట్స్ ఆఫ్ సాల్ట్ బికాస్ ఆఫ్ విచ్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ హై. దాని మూలన దాంట్లో మనం ఫ్లోట్ అవ్వటం చాలా ఈజీ. నౌ లెట్ us look at the question. Swimmers can float in Dead Sea because winds blow at a very high speed over the surface of seawater. More warm currents than cold currents originate in the sea. The sea experiences more high tides than low tides. The increased salt content makes the sea dense. Option 4 is the answer. Question number 51. Consider the statements A and B about land use and choose the correct answer. Land use గురించి మాట్లాడుతున్నారు. Land use refers to use of land exclusively for agriculture and forestry. Land use is primarily determined by its topography. Land use అంటే ఓన్లీ అగ్రికల్చరీ ఫారెస్ట్రీయే కాకుండా రెసిడెన్షియల్కి లేదా కమర్షియల్గా వాడటానికి, ఇండస్ట్రియల్గా వాడటానికి, మైనింగ్కి వాడటానికి, రిక్రియేషన్కి వాడటానికి దేనికి యూజ్ చేద్దాం అని చూసినా దాన్ని మనము ల్యాండ్ యూజ్ అని చెప్పి అంటాం. సో ల్యాండ్ యూజ్ రెఫర్స్ టు యూజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ అగ్రికల్చర్ అనేది కరెక్ట్ కాదు. ల్యాండ్ యూజ్ ఈజ్ ప్రైమరీ డిటర్మిన్ బై టోపోగ్రఫీ అని చెప్పి అంటున్నారు. టోపోగ్రఫీ అంటే బేసికల్లీ అక్కడ ఉండే సాయిల్, వాటి స్ట్రక్చర్, వాటి ఫర్టిలిటీ గురించి. కానీ ల్యాండ్ యూజ్ అనేది మనం ఓన్లీ సాయిల్ చూడము, అక్కడ మనకి ఎకనామిక్ కన్సిడరేషన్స్ ఎలా ఉన్నాయి, ఆ ప్లేస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ట్రాన్స్పోర్టేషన్ యాక్సెస్ ఎలా ఉంది, ఆ స్టేట్ పాలసీస్ ఎలా ఉన్నాయి, అక్కడ వాళ్ళు మన అసలు చేయనిస్తారా లేదా, వాళ్ళ కల్చరల్ అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉన్నాయి, ఇలా డిఫరెంట్ వాటిని బేస్ చేసుకుని మనం ఒక ల్యాండ్ని దేనికి వాడగలము అని చెప్పి చూస్తాం. సో ఇట్ ఈస్ ప్రైమరీలీ డిటర్మిన్ బై ఇట్స్ టోపోగ్రఫీ అనేది కూడా కరెక్ట్ కాదు. సో ఆప్షన్స్ A and B are false. Option 4 is the answer. Question number 52. Shelter belts help in. షెల్టర్ బెల్ట్స్ అనేవి ఎక్కడైతే విండ్ చాలా ఎక్కువ స్పీడ్గా ఎగురుతుందో
ఆ విండ్ ఎక్కువ ఉన్నప్పుడు పైన సాయిల్ కవర్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది. సో ఇన్ దిస్ ప్రాసెస్ టాప్ లేయర్ ఆఫ్ వాటర్ సాయిల్ వెళ్ళిపోయినప్పుడు సాయిల్ యొక్క ఫర్టిలిటీ తగ్గిపోతుంది. షెల్టర్ బెల్ట్స్ అంటే మనకి విండ్ ఎక్కువ ఉంది అని తెలిసినప్పుడు అక్కడక్కడ కొన్ని వెజిటేషన్స్, ట్రీస్ ప్లాంట్గా మనం ప్లాంట్ చేసినప్పుడు ఆ స్పీడ్ ఆఫ్ ద విండ్ గెట్స్ కట్. సో నౌ లెట్ us read the question. Shelter belts help in checking wind movement to protect soil cover, retaining soil moisture, slowing down the flow of water over soil, preventing gullies and hence further soil loss. Option 1, checking wind movement to protect soil cover is the answer. Slowing down flow of water over soil అనేది మనము స్టెప్స్ ఏవైతే కట్ చేస్తామో మౌంటైన్స్ మీద, that is related to this. Question number 53. What determines the thickness of soil profile? Soil profile థిక్గా అవ్వాలి అంటే ఓన్లీ టైమ్ కెన్ డిసైడ్ ఇట్. ఎందుకంటే ఓవర్ టైమ్ చాలా రీజన్స్ మూలాన అక్కడికి వచ్చిన వాన వల్ల లేదా అక్కడ ఏం చెట్లు పెరిగాయి, అక్కడ క్లైమేట్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి సాయిల్ మీద డిఫరెంట్ లేయర్స్ దాని మీద డిపాజిట్ అవుతున్న కొద్దీ ఆ సాయిల్ ప్రొఫైల్ థిక్నెస్ ఫామ్ అవుతుంది. So what determines the thickness is option 2, time. Question number 54. On the basis of their distribution, resources can be classified as. On the basis of distribution అంటే అవి ఎక్కడ దొరుకుతాయి, అన్ని చోట్ల దొరుకుతాయా, కొన్ని చోట్లే దొరుకుతాయా? అన్ని చోట్ల దొరుకుతాయి అంటే వాటిని యుబిక్విటస్ రిసోర్సెస్ అంటాం. అక్కడక్కడ మాత్రమే స్పెసిఫిక్గా దొరుకుతాయి అంటే లోకలైజ్డ్ రిసోర్సెస్ అంటాం. యూబిక్విటస్ రిసోర్సెస్లో మనకి వాటర్ ఉంటుంది, ఎయిర్ ఉంటుంది, దే ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్. లోకలైజ్డ్ రిసోర్సెస్ అంటే నాకు గోల్డ్ ఉంది, పెట్రోల్ ఉంది, ఇలాంటివన్నీ అన్ని చోట్ల ఉండవు. వీటిని మనము లోకలైజ్డ్ రిసోర్సెస్ అని చెప్పి అంటాం. Question number 55. Which of the following statements about a diverse society is correct? Diverse Let us look at the options. It would have differences and inequalities in language, religion and culture. It would have differences in culture and power. It would have similarities of language, religion and culture. It would have differences and similarities in language, culture and religion. Diverse society అంటే మిక్స్ ఆఫ్ పీపుల్ ఉండాలి, వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి, వేరే వేరే లాంగ్వేజెస్, కల్చర్స్, రిలీజియస్ ట్రెడిషన్స్, ఇలా అన్ని రకాల వాళ్ళు ఉన్నప్పుడు మనం దాన్ని డైవర్స్ సొసైటీస్ అంటాం. నౌ లెట్ us look at the options 1 and 4. 1లో ఇట్ వుడ్ హ్యావ్ డిఫరెన్సెస్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ లాంగ్వేజ్ అంటున్నారు. అదే ఆప్షన్ 4లో చూస్తే ఇట్ వుడ్ హ్యావ్ డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ ఇన్ లాంగ్వేజ్ అంటున్నారు. సో డైవర్స్ సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ ఉండవు. ఇన్ఈక్వాలిటీస్ అంటే ఒక్కొక్కరికి ఎక్కువ రైట్లు, ఒక్కొక్కరికి తక్కువ రైట్లు. ఆప్షన్ 4 ఏదైతే ఉందో ఇట్ వుడ్ హ్యావ్ డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ ఇన్ లాంగ్వేజ్, కల్చర్ అండ్ రిలీజియన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 56. Which of the following statements challenges gender stereotypes? Women are very emotional. Women are fashion conscious. Women are responsible bus drivers. Women are nurturing. సో జెండర్ స్టీరియోటైప్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆప్షన్ 3 విమెన్ ఆర్ రెస్పాన్సిబుల్ బస్ డ్రైవర్స్ అనేది కరెక్ట్ ఆప్షన్. 57. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపోజ్డ్ ద మెయిన్ డిమాండ్ ఆఫ్ సఫరేజెట్స్ అనేది ఆ కాలంలో ఆడవాళ్ళకి ఓటేసే హక్కు ఉండేది కాదు కాబట్టి దానికోసం నడిచిన మూమెంట్. సో ఆప్షన్ 1 రైట్ టు ఓట్ ఫర్ విమెన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 58. Which of the following statements about Jatakas is correct? Jatakas అనేవి మామూలు జనాలే రాశారు టైంపాస్ కోసం, ప్లస్ దాని ద్వారా స్టోరీస్ ద్వారా కొన్ని మారల్స్ ఇలాంటివన్నీ పాస్ చేసేందుకని రాసిన వాటిని మనము జాతకా టేల్స్ అంటాం. ఈ జాతకా టేల్స్ని బుద్ధిస్ట్ మాంక్స్ ఎప్పుడైతే దే ఎన్కౌంటర్డ్ వాటిని ఒక పుస్తకం లాగా రాసి వాటిని వాళ్ళు సేవ్ చేశారు. Now let us look at the options. Which of the following statements about Jatakas is correct? These were composed by ordinary people, written down and preserved by Buddhist monks. Option 1 is the answer. Question number 59. Which of the following about Ene Akbari is correct? ఈ Ene Akbari అనేది this is the third volume
ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ డాక్యుమెంట్. దీన్ని అబుల్ ఫజల్ అనే ఆయన రాశారు. అబుల్ ఫజల్ ఇబ్న్ ముబారక్ అనే ఆయన రాశారు. హీ వాజ్ వన్ ఆఫ్ అక్బర్స్ గ్రేటెస్ట్ కోర్టియర్స్. దీంట్లో బేసికల్లీ అక్బర్ టైమ్స్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, కల్చర్ ఎలా ఉండేది, సొసైటీ ఎలా ఉండేది అని చెప్పి దీంట్లో రికార్డ్ చేశారు. నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఆప్షన్స్, ఫోర్త్ వన్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ రిచ్ స్టాటిస్టికల్ డీటెయిల్స్ about diverse aspects of Akbar's administration. So option 4 is the answer. Question number 60. Who among the following compiled the compositions of Baba Guru Nanak in Gurmukhi, also adding his own compositions to it? So Gurmukhi loki the second Guru of Sikhism ఎవరైనా ఉన్నారో గురు అంగద్ అన్న ఆయన గురుముఖి స్క్రిప్ట్లోకి రాసి తనకు కూడా నచ్చిన వాటిని కూడా ఆ కంపైలేషన్లోకి యాడ్ చేసి ఫైనల్లీ దే రిలీజ్డ్ ఇట్ యాజ్ గురు గ్రంథ్ సాహిబ్. ఓకే, సో హూ కంపైల్డ్ ద కాంపోజిషన్స్ ఆఫ్ బాబా గురు నానక్ ఇన్ గురుముఖి యాడింగ్ హిజ్ ఓన్ కాంపోజిషన్స్ అంటే గురు అంగద్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 61. కన్సిడర్ లిస్ట్ A, లిస్ట్ B. లిస్ట్ A has different types of rural employment. List B has different kinds of loans taken. Okay, so first మన లిస్ట్ B చూద్దాం. హెల్త్ అండ్ ఆఫ్ సీజన్ కన్సంప్షన్ అన్న వాడి ఎవరికి అవసరం? హెల్త్ అండ్ ఆఫ్ సీజన్ కన్సంప్షన్ అనేది అగ్రికల్చరల్ వర్కర్కి నీడెడ్. ఫర్టిలైజర్, పెస్టిసైడ్, సీడ్స్ అనేవి జనరల్లీ ఫార్మింగ్లో డైరెక్ట్గా ఉన్న మిడిల్ ఫార్మర్కి కావాలి. గవర్నమెంట్ లోన్ ఫర్ అగ్రో ప్రాసెసింగ్ ప్లాంట్ అనేది ఇంకా గ్రో అయ్యేందుకు లార్జ్ ఫార్మర్కి కావాలి. So now if you look at the options A1, B3, A1, B3, A1, B3 అనేది option 3 is the answer. Question number 62. Which of the following forms the trading arrangement between a weaver and a merchant under the putting system? Choose the correct option. అసలు ఈ పుట్టింగ్ సిస్టమ్ అంటే ఏంటి? పుట్టింగ్ సిస్టమ్ అనేది డొమెస్టిక్ సిస్టమ్ అని కూడా అంటాం. ఎందుకంటే ఎవరైతే వీవర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర రా మెటీరియల్స్ అవి కొనేందుకు డబ్బులు ఉండవు. అందుకని చెప్పి ఎవరైతే మర్చెంట్స్ ఉంటారో వాళ్ళే రా మెటీరియల్స్ని ఈ ఆర్టిజన్స్, రూరల్ ఆర్టిజన్స్కి ప్రొవైడ్ చేసి తర్వాత వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ని కొనుక్కుంటారు. కాకపోతే వాళ్ళకి లేబర్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో చాలా తక్కువ ఇస్తారు. దీన్నే పుట్టింగ్ అవుట్ సిస్టమ్ అని చెప్పి అంటారు. సో ఇక్కడ మనము ఆప్షన్స్లో వాట్ ఈస్ అ పుట్టింగ్ అవుట్ సిస్టమ్ అన్నప్పుడు yarn is supplied by the merchant to the weaver and cloth produced is brought back from weaver at a low price. Option 3 is the answer. Consider the statements A to E. They form jumbled links in a chain of market wherein ketchup reaches a customer. సో ఇందులో డిఫరెంట్ ఆర్డర్ జంబల్ ఇచ్చారు. వీటిల్లో కరెక్ట్ ఆప్షన్ ఏది? ఓకే, సో అన్నిటికంటే ఫస్ట్ మనము కరెక్ట్ ఆప్షన్ చూస్తే ఫార్మర్ బైస్ టొమాటో సీడ్స్ ఫ్రమ్ ద లోకల్ ట్రేడర్ అనేది ఫస్ట్ వస్తుంది. తర్వాత ఈ టొమాటోస్ ఆయన కాచిన తర్వాత పండించిన తర్వాత యుల్ హ్యావ్ టు బై. సో హోల్సేల్ మర్చెంట్ బిడ్స్ ఫర్ టొమాటోస్ ఇన్ ద వెజిటబుల్ మండీ అనేది సెకండ్ వస్తుంది. థర్డ్ విల్ బి ఈ టొమాటోస్ ఎప్పుడైతే హోల్సేల్ మర్చెంట్ కొనుక్కున్నాడో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు. సో దిస్ ఇస్ ద థర్డ్ వన్. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కెచప్ని తయారు చేసిన తర్వాత మార్కెటింగ్ కంపెనీ సప్లైస్ కెచప్ టు సోర్స్ అనేది ఫోర్త్. దెన్ ఇఫ్ యూ కమ్ టు ద ఫిఫ్త్, అప్పుడు షాప్ నుంచి కెచప్ సోనా కొనుక్కుంటుంది. సో దిస్ ఇస్ ద fifth one. So your options are first is B, C, D, E, A. Now let us look at the options. B, C, D, E, A. B, C, D, E, A. Option 1 is the answer. Question number 64. According to appellate system, a person dissatisfied with the verdict given by the court of the district judge could appeal by which of the following courts? Session court, Supreme Court, High Court, Trial Court. అసలు అపెలేట్ సిస్టమ్ అంటే ఏంటి? అపెలేట్ సిస్టమ్ అని మన లీగల్ జ్యుడిషియల్ సిస్టంలో ఉంది.
ఎందులో అయితే మనకి ఒక లోవర్ కోర్ట్ ఏదైనా డెసిషన్ చెప్పినప్పుడు మనకి నచ్చకపోతే వీ కెన్ అపీల్ ఫర్ దట్ ఇన్ ద నెక్స్ట్ హయ్యర్ కోర్ట్. అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ వాళ్ళు ఇచ్చిన డెసిషన్ మనకు నచ్చకపోతే మనము హైకోర్టుకి వెళ్ళచ్చు. హైకోర్టు నచ్చకపోతే వీ కెన్ గో టు ద సుప్రీం కోర్ట్. ఓకే, సో ఇక్కడ డిస్ట్రిక్ట్ జడ్జ్ అన్నారు కాబట్టి డిస్ట్రిక్ట్ జడ్జ్ తర్వాత హైకోర్టు ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. Consider the question number 65. Consider the statements A and B on the Indian Parliament. A political party that has any number of members of Parliament in the Lok Sabha can form a government. Any number ఉన్నవాళ్ళు చేయలేరు గవర్నమెంట్. Only those who have majority in the Parliament can form the government. Lok Sabha, Rajya Sabha and President are part of the Parliament అనేది correct. Now let us look at the options. ఒకటి right, ఒకటి wrong. Only A is true, only B is true, both are true, both are false అని చెప్పి ఉంది. So this is not possible. So ఇక్కడ only B is true అనేది correct. Question number 66. Read the statement given below. The Indian state has many checks and balances to prevent the misuse of powers. Choose the correct answer that represents the meaning of Indian state in the above statement. ఇండియన్ స్టేట్ అని మనం దేన్ని అంటున్నాం? ఇండియన్ స్టేట్ అని చెప్పి మనము మన ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అంటున్నాం. దీంట్లో మన గవర్నమెంట్, మన బ్యూరోక్రసీ, వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ వర్క్ ఫర్ ద గవర్నమెంట్ అన్నీ కూడా మనకి ఇండియన్ స్టేట్ కిందకు వస్తాయి. సో ఆప్షన్ 4 is the answer. Which of the following should the teach A. Concepts of plural representations and building a sense of historical diversity. అంటే హిస్టరీ అనేది ఎవరో ఒకళ్ళు రాయడం కాకుండా ఎవరి వైపు నుంచి వాళ్ళ స్టోరీని రాస్తారు. సో పిల్లలకి మనము హిస్టరీ నేర్పించినప్పుడు వీ షుడ్ ఫోకస్ ఆన్ ప్లూరల్ రిప్రజెంటేషన్. అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఆ స్టోరీని ఎలా రాశారు, ఎందుకు రాశారు అన్నది అర్థం చేసుకోవటం నేర్పించాలి. బి. ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు ఇమాజిన్ లివింగ్ ఇన్ ద పాస్ట్ అండ్ రిలేట్ టు ద ఎక్స్పీరియన్సెస్. అసలు ఒక హిస్టరీలో ఒక సిచ్యువేషన్ లేదా ఒక ఈవెంట్ జరిగింది అంటే దాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఎవరు ఏది చేయాల్సింది అన్నది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడం నేర్పించాలి. సో రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 బోత్ A and B ఆర్ కరెక్ట్. Question number 68. 2 of the statements given below are false. Which one is wrong అని చెప్పి అడుగుతున్నారు. Identify the statements. Natural and physical basis of scientific inquiry can be used in social science also. ఈ natural science and physical basis of scientific inquiry అనేది సోషల్ సైన్స్లో యూజ్ చేయొచ్చు. ఎందుకంటే స్పెషల్లీ ఏదైతే హ్యూమన్ బిహేవియర్ ఉంటుందో, ఎకనామిక్స్ ఉంటుంది, డెమోగ్రఫీ ఉంటుంది, ఇవన్నీ మనము సైంటిఫిక్ ఎంక్వైరీని యూజ్ చేసి మనము వాడతాం. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సెకండ్, ద టీచింగ్ ఆఫ్ సోషల్ సైన్స్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ వాల్యూ ఎడ్యుకేషన్ ఓన్లీ అని చెప్పి అంటున్నారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే సోషల్ సైన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు వాల్యూ ఎడ్యుకేషన్ అలోన్. దీంట్లో మనము సొసైటీని ఎలా అర్థం చేసుకోవాలి, పాతకాలంలో హిస్టరీలో ఏం జరిగింది, మన కల్చర్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, పాలిటిక్స్ ఎలా ఉంటాయి మన దేశంలో, లేదా మన ఎకనామిక్స్ ఎలా ఉంది, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ మనము సోషల్ స్టడీస్లో చదువుతామే కానీ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ ఓన్లీ టు వాల్యూ ఎడ్యుకేషన్. సో దిస్ ఈస్ ఫాల్స్. థర్డ్ వన్, ద సేమ్ మెథడాలజీ క్యాన్ బి యూస్డ్ టు టీచ్ డిఫరెంట్ డిసిప్లిన్స్ ఆఫ్ సోషల్ సైన్స్. ఇది ఏ సబ్జెక్ట్కి కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనము ఏం టాపిక్ నేర్పిస్తున్నాము అన్న దాన్ని బట్టి మన రీసెర్చ్ మెథడాలజీ లేదా మన అప్రోచ్ అనేది డిఫర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఫోర్త్, ద టీచింగ్ ఆఫ్ సోషల్ సైన్స్ కన్సర్న్స్ మోర్ విత్ ఇన్వాల్వ్మెంట్ విత్ కాంప్లెక్సిటీస్ రాదర్ దాన్ ఇన్ఫర్మేషన్. సోషల్ సైన్స్ అనగానే ఊరికే డేట్లే కాకుండా అసలు ఏదన్నా ఈవెంట్ లేదా ఏదన్నా బిహేవియర్, హౌ సంబడీ హ్యాస్ బిహేవ్డ్, సమ్ కింగ్ హ్యాస్ బిహేవ్డ్, లేదా ఏదో ఒక
సిచ్యువేషన్ ఎలా వచ్చింది అన్న దాని గురించి మనము అర్థం చేసుకుంటాం. సో ఇట్ ఈస్ వీఆర్ ఇన్వాల్వ్డ్ విత్ కాంప్లెక్సిటీస్ రాదర్ దాన్ జస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇది కరెక్ట్. సో ఆప్షన్ ఏ కరెక్ట్, ఆప్షన్ డి కరెక్ట్. కాబట్టి ఏ అండ్ డి ఎక్కడుంది? ఏ అండ్ డి అసలు ఇక్కడ లేదేంటి? బి అండ్ సి ఆర్ కరెక్ట్. సారీ, వీళ్ళు దే ఆర్ ఆస్కింగ్ అస్ ఫర్ వాట్ ఈస్ ఫాల్స్. సో వాట్ ఈస్ ఫాల్స్ అన్నప్పుడు బి అండ్ సి ఆర్ ఫాల్స్. ఆప్షన్ 2 is the answer. Question number 69. A social science teacher should aim towards rote memorization, building perspective, సిలబస్ కంప్లీషన్, పాసింగ్ ద ఎగ్జామినేషన్. ఈ క్వశ్చన్ చాలా ఈజీ. రోట్ మెమరైజేషన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఊరికే సిలబస్ కంప్లీషన్ కూడా ఇంపార్టెంట్ కాదు, పాసింగ్ ఎగ్జామినేషన్స్ కాదు ఇంపార్టెంట్. సోషల్ సైన్స్ టీచర్ ఏ ఈవెంట్ ఎందుకు జరిగింది అన్నది డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచించటాన్ని ఎంకరేజ్ చేస్తాం. సో బిల్డింగ్ పర్స్పెక్టివ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 70. Which of the following approaches have been considered while developing social and political life textbooks? Learning through use of concrete examples and experiences, learning through retention based on facts and data. సో ఏ అప్రోచ్ని మనము సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్ని డెవలప్ చేస్తున్నప్పుడు చూస్తాము. రిటెన్షన్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ డేటా అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. సో లెర్నింగ్ త్రూ యూజ్ ఆఫ్ కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ కరెక్ట్. సో ఓన్లీ వన్, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 71. Which of the following is true about social science? Memorizing information will lead to conceptual development. ఓన్లీ మనము ఏదన్నా మెమరైజ్ చేసుకున్నంత మాత్రాన కాన్సెప్ట్ అనేది డెవలప్ అవ్వదు. కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనేది మనము ఆ టాపిక్ని అర్థం చేసుకుని దాన్ని మనము ఎనలైజ్ చేసుకున్నప్పుడే మనకి కాన్సెప్చువల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సెకండ్, ద స్టేటస్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్. ఏదన్నా ఫ్యాక్ట్ ఎప్పటికీ కరెక్ట్గా ఉండదు, ఎందుకంటే ఒక్కొక్క టైంలో ఆ ఫ్యాక్ట్ గురించి మనము ఎలా ఆలోచిస్తాము అన్నది జనరేషన్స్ మారుతున్న కొద్దీ దాని గురించి ఆలోచనలు మారుతూ ఉంటాయి. సో ద స్టేటస్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్ అనేది కూడా కరెక్ట్ కాదు. బోత్ ఆర్ రాంగ్. కాబట్టి నెయిదర్ ఏ నో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 72. ద బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ సెన్సిటైజింగ్ స్టూడెంట్స్ టువర్డ్స్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ వుడ్ బి reading about relevant policies and laws, preparing a play on wildlife conservation, observing wildlife week at the school, pledging not to buy animal based product. సో అన్నీ మనము వాళ్ళని సెన్సిటైజ్ చేయడానికి చూసినా కూడా బెస్ట్ ప్రాక్టీస్ విల్ బి ప్లెడ్జింగ్ నాట్ టు బై యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్. ఎందుకంటే ఇందులో పిల్లలు దే విల్ బి యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కన్జర్వేషన్ ఎఫర్ట్. ఎందుకంటే వాళ్ళు కాన్షియస్గా ఉండి వాళ్ళ డైలీ లైఫ్లో కొనకూడదు ఈ ఐటమ్స్ని, వాటిని మనము హామ్ చేయకూడదు అన్నది ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 73. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ అన్ ఓపెన్ బుక్ ఇవాల్యుయేషన్? ఓపెన్ బుక్ ఇవాల్యుయేషన్ ఉన్నప్పుడు పుస్తకం మన చేతుల్లో ఉంటుంది, మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఫార్ములా అలాంటివి యూ మే అండర్స్టాండ్ ఇట్ బిఫోర్, కానీ మనము రోట్ మెమరైజేషన్ చేసుకుని కూర్చోక్కర్లా. అది మనము అర్థం చేసుకుని అసలు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అన్నది మనము నేర్చుకుంటే ఆ ఫార్ములాని మనం పుస్తకం తెరిచి కూడా చూడవచ్చు. సో నౌ లెట్ us look at the options. Students need not feel the burden to rote memorize all facts and details. Teachers need not undergo extra pressure to frame new questions. Students need not read extra books. Students can answer exactly according to the textbook. Open book evaluation యొక్క main advantage to burden the rote, to reduce the burden to rote memorize all facts and details. Option 1 is the answer. Question number 74. Which of the following would be the best closure task after teaching the theme the making of regional cultures? The making of regional culture అనేది టాపిక్ మనం నేర్పించిన తర్వాత క్లోజర్ అంటే లాస్ట్లో మనము ఇందులోంచి ఏ యాక్టివిటీస్ ఇవ్వచ్చు. స్మాల్ గ్రూప్ ప్రాజెక్ట్స్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బై అన్ ఎక్స్పర్ట్, క్విజ్ కాంపిటీషన్
ఆర్ కొలాజ్ మేకింగ్. డెఫినెట్లీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బై అన్ ఎక్స్పర్ట్ అనేది అసలు మనకి హెల్ప్ఫుల్గా లేదు. స్మాల్ గ్రూప్ ప్రాజెక్ట్ మనం ఇచ్చినప్పుడు పిల్లలు ఆ టాపిక్ గురించి వాళ్ళు రీసెర్చ్ కండక్ట్ చేస్తారు, కొత్త కొత్త విషయాలు వాళ్ళకి తెలియవి తెలుసుకుంటారు. ఇన్ దిస్ ప్రాసెస్ వాళ్ళకి డీపర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో స్మాల్ గ్రూప్ ప్రాజెక్ట్ ఇవ్వచ్చు. క్విజ్ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేయొచ్చు, ఎందుకంటే పిల్లలు ఈ మొత్తం దీని గురించి చదివిన తర్వాత వాళ్ళకి ఎంతవరకు ఈ థీమ్ అర్థమైంది అన్నది వాళ్ళు ఇంటరాక్టివ్గా, ఎంగేజింగ్గా, యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేట్టు మనము ఒక క్విజ్ కాంపిటీషన్ని కండక్ట్ చేయొచ్చు. థర్డ్ ఈజ్ కొలాజ్ మేకింగ్. కొలాజ్ మేక్ అనేది ఇట్ ఈస్ ఎ క్రియేటివ్ వే. దేంట్లో అయితే పిల్లలు వాళ్ళకి అర్థమైన దాన్ని వాళ్ళు చేసి మనకి చూపించవచ్చు. సో దీనివల్ల వాళ్ళకి ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆప్షన్ డి, వీ కెన్ do this task also. So option A, C, D kabatti option 3 is the answer. Question number 75. Imagine you have inherited a kingdom. How would you make your kingdom stable and prosperous? In the context of the above question, as a teacher, which skill would you emphasize upon while assessing the students? ఇది మనం పిల్లలకి ఒక క్వశ్చన్ ఇచ్చాం. ఇమాజిన్ ఒక రాజ్యం మీకు వచ్చింది, దాన్ని మీరు స్టేబుల్ అంటే పెద్దగా పోట్లాట్లు అవి లేకుండా ప్లస్ ప్రాస్పరస్ అంటే రిచ్గా ఉండేట్టు, అందరూ హ్యాపీగా ఉండేట్టు ఎలా చేస్తారు? దీన్ని మనము పిల్లలకి ఇచ్చి మాట్లాడమన్నప్పుడు దాన్ని మనం వాళ్ళని అసలు అసెస్ చేస్తాం వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు. సో ఆప్షన్ ఇన్ఫర్ అండ్ ఎక్స్ట్రాపోలేట్ ఫ్రమ్ సిచ్యువేషన్ అన్నది కరెక్ట్. ఎందుకంటే ఇన్ఫర్ అండ్ ఎక్స్ట్రాపోలేట్ అన్నప్పుడు పిల్లలు వాళ్ళు ఒక కన్క్లూషన్స్ డ్రా చేస్తారు, లేదా వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఆ సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకుని కొన్ని ప్రిడిక్ట్ చేసుకుంటారు. దట్ మీన్స్ దే గో ఇన్ టు ఏ హైపోథెటికల్ సెనేరియో దట్ దే హ్యావ్ ఇన్హెరిటెడ్ ఏ కింగ్డమ్. వాళ్ళ రీజనింగ్ స్కిల్స్ని యూజ్ చేసి వాళ్ళే రాజు ఆ టైంలో అన్నట్టు అనుకుని ఏం ఛాలెంజెస్ ఉంటాయి, ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి, స్టేబుల్గా ప్రాస్పరస్గా ఉండాలంటే ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ వాళ్ళకి ఆలోచనల్లోకి వస్తాయి. దట్ మీన్స్ వాళ్ళు క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ సాల్వ్ అవుతాయి. సో దిస్ ఆల్ హెల్ప్స్ దెమ్ టు హ్యాండిల్ కాంప్లెక్స్ రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్ ఇన్ రియల్ లైఫ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. Question number 76. A respectable way to introduce the theme Adivasis would be to portraying them as rich and powerful forest people, showcasing their colorful costumes, screening a tribal song and dance, discussing their primitive and rustic past. అన్నిటికంటే రెస్పెక్టబుల్ వే ఏదైతే ఉందో పోర్ట్రేయింగ్ దెమ్ యాజ్ రిచ్ అండ్ పవర్ఫుల్ ఫారెస్ట్ పీపుల్. ఆదివాసీస్ అంటే పెద్దగా చదువుకుని ఉండరు, వాళ్ళ క్లోదింగ్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళకి కాన్ఫిడెన్స్గా సిటీలోకి వచ్చి మాట్లాడలేరు, ఇలాంటివి చదువు ఎక్కువ ఉండదు. ఇలాంటివి కాకుండా యాక్చువల్లీ ఆదివాసీస్ అంటే ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళు అక్కడ యాక్చువల్లీ స్ట్రాంగ్ పీపుల్. దట్ మీన్స్ దే ఆర్ రిచ్ అండ్ పవర్ఫుల్ ఫారెస్ట్ పీపుల్. సో వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ హిస్టరీ ఎలా ఉంటుంది, వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళ హిస్టరీలో వాళ్ళు ఎలా ఫేస్ చేశారు, వాట్ ఆర్ దే కాంట్రిబ్యూషన్స్, దే స్ట్రగుల్స్, దే డైవర్సిటీస్, ఇలా వాళ్ళ గురించి ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏంటి అన్నది చెప్తేనే దాట్ ఈజ్ ఎ రెస్పెక్టబుల్ వే. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. Question number 77. While teaching controversial issues in social science class, అంటే కాంట్రవర్షియల్ ఇష్యూస్ లేదా కాంట్రవర్షియల్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనము సోషల్ సైన్స్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నప్పుడు యూ షుడ్ కంప్లీట్లీ అవాయిడ్ కాన్ఫ్రంటేషన్స్, అంటే ఫైటింగ్స్, డిస్కషన్స్లో ఏదైతే హీటెడ్ అప్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయో అవి వదిలేయాలా. టేక్ దెమ్ అప్ అకేషనల్లీ అండ్ conduct brief discussions. Take them up with proper planning to initiate a dignified discussion. Keep in mind students' background and discuss only non-hurtful aspects. Only non-hurtful aspects మనం పిల్లలకి నేర్పించినప్పుడు వాళ్ళకి అసలు ఆ ప్రాబ్లం ఏంటి అన్నది డైవర్స్ వ్యూ పాయింట్స్ నుంచి ఆలోచించటం అనేదే రాదు. అందుకని చెప్పి మనము జనరల్లీ సరిగ్గా ప్లాన్ చేసుకుని, అంటే ప్రాపర్ ప్లానింగ్ చేసుకుని
డిస్కషన్ని మనం ఎలా చేయాలి, ఏ రూట్లో మనం ఆ డిస్కషన్ని టేక్ ఓవర్ చేయాలి అన్న దాన్ని బట్టి మనము వీ హ్యావ్ టు ప్లాన్. దట్ మీన్స్ ఏవైతే డిస్కషన్స్ మనం చేస్తామో పిల్లల చేత అవి మీనింగ్ఫుల్గా ఉండాలి. పిల్లలు ఆ ప్రాబ్లమ్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో చూడగలగటం అలవాటు చేయాలి. సో ఇన్ దిస్ ప్రాసెస్ వాళ్ళకి క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 78. The teaching of social and political life should focus on. Social and political life నేర్పిస్తున్నప్పుడు we should focus on both study of political institutions as well as study of basic principles. అసలు మనకి ఏం ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, పొలిటికల్ ప్రాసెసెస్ ఏంటి, మన గవర్నమెంట్ ఎలా నడుస్తుంది, ఇలాంటివన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. సో స్టడీ ఆఫ్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఈజ్ నీడెడ్. ప్లస్ ఏవైతే బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయో, వాట్ ఈస్ డెమోక్రసీ, రైట్స్ అంటే ఏంటి, జస్టిస్ అంటే ఏంటి, సిటిజన్షిప్ అంటే ఏంటి, ఇలా బేసిక్ ప్రిన్సిపల్స్ పిల్లలకి తెలియటం కూడా అవసరం. రెండు ఆస్పెక్ట్స్ నేర్పించినప్పుడే ఇట్ విల్ బీ అ వెల్ రౌండెడ్ ఎడ్యుకేషన్ ఇన్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్. సో ఏ అండ్ బి రెండు కావాలి కాబట్టి ఆప్షన్ 3 బోత్ ఏ అండ్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 79. While planning a group activity with students, which of the following should be emphasized? Group activity plan చేస్తున్నప్పుడు వీటిలలో which of the ones we have to pay more attention to? To create a challenging task, yes, ఈజీగా చేయగలిగే యాక్టివిటీ ఇవ్వటం కాకుండా ఏది ఇస్తే పిల్లలు కొంచెం నేర్చుకుని వాళ్ళ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వాడి ఆ టాస్క్ని చేయగలరో అలాంటి టాస్క్ని పిల్లలకి ఇవ్వాలి. ఏదో ఒక టాస్క్ ఇచ్చి లాభం లేదు. సో టు క్రియేట్ అ ఛాలెంజింగ్ టాస్క్ అనేది కరెక్టే. సెకండ్, టు టీచ్ స్టూడెంట్స్ టు వర్క్ టుగెదర్. పిల్లల్లో మనం ఊరికే స్కూల్లో లెసన్ నేర్పిస్తాము, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ నేర్పిస్తున్నాము అనేది కాకుండా ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా పనిచేయాలి అన్నది కూడా నేర్పిస్తాం. అంటే వీఆర్ యాక్చువల్లీ టీచింగ్ దెమ్ టు వర్క్ కొలాబరేటివ్లీ, to work together as a team. So to teach students to work together అనేది కూడా మనం ఎంఫసైజ్ చేయాలి. థర్డ్ వన్ is to select groups thoughtfully. 4 గ్రూప్స్ ఫామ్ అవ్వండి అని పిల్లలకి మనం చెప్పటం కాకుండా ప్రతి గ్రూప్లోనూ అన్ని రకాల పిల్లలు ఉండాలి. ఇంటెలిజెంట్ పిల్లలు ఉండాలి, మిడిల్ పిల్లలు ఉండాలి, తక్కువ ఇంటెలిజెన్స్ ఉన్న పిల్లలు కూడా ఉండేట్టు టీచర్ ఈ గ్రూప్ని ఫామ్ చేయాలి. అప్పుడే ప్రతి గ్రూప్లోనూ మనకి సరిగ్గా వాళ్ళు అర్థం చేసుకుని ఆ టాస్క్ని కంప్లీట్ చేయటం అనేది ఉంటుంది. సో టు సెలెక్ట్ గ్రూప్స్ థాట్ఫుల్లీ అనేది కూడా కావాలి. కంప్లీషన్ ఆఫ్ ద టాస్క్ అనేది ఈ 3 మనం ఫాలో అవుతే ఆటోమేటిక్గా కంప్లీషన్ ఆఫ్ ద టాస్క్ అవుతుంది. సో వైల్ ప్లానింగ్ ఏ స్మాల్ గ్రూప్ యాక్టివిటీ వాట్ షుడ్ బి ఎంఫసైజ్డ్ అన్నప్పుడు ABC ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 80. Which of the following statements are true about the study of social science? Helps in systematic analysis of issues. Yes, the study of social science అనేది డెఫినెట్లీ మనకి సోషల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ని ఒక సిస్టమాటికల్గా మనకి చదవటం, హెల్ప్ చేయటం, అర్థం చేసుకోవటం అనేది చేస్తుంది. స్టూడెంట్స్ విల్ గ్రో అప్ అండ్ ఫైండ్ అవుట్ ఫర్ దెమ్సెల్ఫ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఎందుకంటే పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే చదివి వాళ్ళే నేర్చుకుంటారు అనేది మనము ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆఫ్ స్టడీ ఆఫ్ సోషల్ సైన్స్. సో దిస్ ఈస్ నాట్ దేర్. ఫోకస్ షుడ్ బి ఆన్ సబ్జెక్ట్ రాదర్ దాన్ ఆన్ అండర్స్టాండింగ్ అనేది ఏ సబ్జెక్ట్కి కూడా కరెక్ట్ కాదు. బిల్డింగ్ సెన్సిటివిటీ అండ్ క్యూరియాసిటీ యాజ్ మచ్ యాజ్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్. ఊరికే మనము డేట్స్, అట్లా ఫ్యాక్ట్స్, ఈవెంట్స్ అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే కాకుండా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి ఆ ఈవెంట్ని చూడటము, అనలైజ్ చేయటము, క్రిటికల్ థింకింగ్తో దాన్ని అర్థం చేసుకోవటం అనేది చేస్తాం. కాబట్టి బిల్డింగ్ సెన్సిటివిటీ అండ్ క్యూరియాసిటీ కూడా ఇంపార్టెంట్. సో ఆప్షన్ AD అంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 81. The writings of the following cannot be attributed as primary source. Which cannot be attributed to primary source? ప్రైమరీ సోర్స్ అంటే డైరెక్ట్గా ఆ టైంలో వాళ్ళు ఉండి చూసి రాస్తే మనం ప్రైమరీ సోర్స్ అంటాం. ఇంకో 4 పుస్తకాలు చదివి దాన్ని బట్టి మనం ఒక పుస్తకం రాసినప్పుడు అది సెకండరీ సోర్స్ అయిపోతుంది.
అబుల్ ఫజల్, రాష్ సుందరి దేవి, జియావుద్దీన్ బరానీ అనేవాళ్ళు హిస్టరీలో వాళ్ళు ఉండి డైరెక్ట్గా హిస్టారికల్ ఈవెంట్స్ని చూసి ఇంటర్ప్రిట్ చేసి వాళ్ళు రాసేవాళ్ళు కాబట్టి వాళ్ళ రైటింగ్స్ ప్రైమరీ సోర్స్ కిందకు వస్తాయి. ముజఫర్ ఆలం అనే ఆయన హీజ్ ఎ మోడర్న్ హిస్టోరియన్. అందుకని చెప్పి హిస్ రైటింగ్స్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ సెకండరీ ఆర్ టెర్షియరీ సోర్సెస్. ఆప్షన్ can be considered as secondary or tertiary sources. So option 1, the writings of the following cannot be contributed as primary source ante Muzaffar Alam. Question number 82, which of the following sources would be wrong to use if you have to introduce ancient Indian history? సో ఏన్షియంట్ హిస్టరీ మనం నేర్పిస్తున్నప్పుడు కేవ్ పెయింటింగ్స్ గురించి నేర్పించాలి, ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటి, మ్యాన్యుస్క్రిప్ట్స్ అంటే ఏంటి అన్నది నేర్పించాలి. మినియేచర్ పెయింటింగ్స్ అనేవి దో దే ఆర్ వాల్యుబుల్ హిస్టారికల్ సోర్సెస్, అవి జనరల్లీ మిడీవల్ మొఘల్ పీరియడ్స్లో ఉన్నవి కానీ దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి రాంగ్ అంటే మినియేచర్ పెయింటింగ్స్ ఇస్ ద ఆన్సర్. 83, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ can a social science teacher critically address while discussing the theme advertisement? Appeal to the personal emotions, issues of equality. అడ్వర్టైజ్మెంట్ అన్నది నేర్పిస్తున్నప్పుడు పిల్లలకి మనము ఇక్కడ క్రిటికలీ అడ్రస్ అని చెప్పి అంటున్నారు కాబట్టి దానివల్ల దాంట్లో ఏం తప్పులు ఉంటాయి, డ్రాబ్యాక్స్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి అన్నది మనం డిస్కస్ చేయొచ్చు. సో అడ్వర్టైజ్మెంట్ గురించి మనం మాట్లాడేప్పుడు మనం వాళ్ళకి చెప్పొచ్చు ఎలా అయితే ఈ అడ్వర్టైజ్మెంట్స్లోంచి సైకాలజీని వాడి హౌ ది ఇన్ఫ్లుయెన్స్ కస్టమర్స్ అనేది మనము పిల్లలకి we can explain them that how advertisements మన ఎమోషన్స్ని వాడి మన మీద కొన్ని వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్మటానికి వాటికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. సో అపీల్ టు ద పర్సనల్ ఎమోషన్స్ అన్నది కరెక్ట్. ఇష్యూస్ ఆఫ్ ఈక్వాలిటీ, కొన్ని అడ్వర్టైజ్మెంట్లో మనకి జెండర్ స్టీరియోటైప్స్ ఉంటాయి, లేదా రేషియల్ బయాస్ ఉంటాయి, సోషియో ఎకనామిక్ డిస్పారిటీస్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా చూపిస్తూ ఉంటారు అని చెప్పి చూపించవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ పౌడర్ అడ్వర్టైజ్మెంట్ వస్తే మగవాళ్ళని కాకుండా ఆడవాళ్ళని మాత్రమే చూపిస్తూ ఉంటారు మోస్ట్లీ. అంటే ఇష్యూస్ ఆఫ్ ఈక్వాలిటీని లేదా జెండర్ స్టీరియోటైప్ని చూపిస్తున్నట్టు లెక్క. ఇలా ఒక అడ్వర్టైజ్మెంట్లో మనము క్రిటికల్గా అడ్రస్ చేయండి అన్నప్పుడు దాని లిమిటేషన్స్ ఏంటి అని చెప్పి మనం మాట్లాడతాం అన్నమాట. సో ఏ అండ్ బి కాబట్టి బోత్ ఏ అండ్ బి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 84, discuss few more reasons that are responsible for changes in land use pattern. In the context of the above question, as a social science teacher, you would be assessing student skill of. Question ఏంటి? Discuss reasons that are responsible for changes in land use pattern. Hypothesize is the answer. హైపోథెసైజింగ్ అంటే ఏంటి? హైపోథెసైజింగ్ అంటే మనము ఒక ఎడ్యుకేటెడ్ గెస్ చేసి ఒక క్వశ్చన్ గురించి కానీ ఒక ఫినామినన్ గురించి కానీ మనం ఎడ్యుకేటెడ్ గెస్ చేసి ఒక సొల్యూషన్కి రావటాన్ని మనము హైపోథెసిస్ అంటాం. సో హైపోథెసిస్ అనేది జనరల్లీ సైంటిఫిక్ రీసెర్చ్లో ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్ ఇలాంటి వాటిల్లో వాడతారు. సో ఇక్కడ మనము క్వశ్చన్ ఏం అడుగుతున్నాం పిల్లల్ని, డిస్కస్ ఫ్యూ మోర్ రీజన్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ చేంజెస్ ఇన్ ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ అన్నప్పుడు వాళ్ళు ఎడ్యుకేటెడ్ గెస్ చేసి ఆ సిచ్యువేషన్ గురించి మాట్లాడతారు. సో ది ఆన్సర్ ఈజ్ 4, హైపోథెసైజింగ్. క్వశ్చన్ నెంబర్ 85, టు ఫెమిలియరైజ్ స్టూడెంట్స్ విత్ ద థీమ్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్, విచ్ వుడ్ బి ద బెస్ట్ పెడగాగికల్ మెథడ్? న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ద బెస్ట్ పెడగాగికల్ మెథడ్ విల్ బీ టు విజిట్ అ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. వాళ్ళని వైల్డ్ లైఫ్ శాంక్చురీకి మనం పట్టుకెళ్ళినప్పుడు ఇట్ బికమ్స్ ఎ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళకి చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అంటే వాళ్ళు యాక్చువల్లీ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇట్ యాక్చువల్లీ బికమ్స్ అ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఇది మనకి హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ లెర్నింగ్ లాగా ఉంటుంది. చూసి నేర్చుకుంటారు అంటే అబ్జర్వేషన్ వస్తుంది. అక్కడ చాలా గైడ్లు వాళ్ళు ఉంటారు కాబట్టి యూ విల్ హ్యావ్ ఇంటరాక్షన్ విత్ ఎక్స్పర్ట్స్ ఆర్ పార్క్ రేంజర్స్.
సో వాళ్ళు అక్కడ చూసి ఏదైతే నేర్చుకుంటారో అది వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో ఇట్ బికమ్స్ మెమరబుల్. క్వశ్చన్ నెంబర్ 86. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కార్టూన్స్ ఇన్ అ సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్? కార్టూన్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో, ఆ చిన్నపిల్లల పుస్తకాలు కాబట్టి, సోషల్ సైన్స్ అంటే బేసికల్లీ ఏ క్లాస్కి వచ్చినా పిల్లల కిందే లెక్క కాబట్టి, కార్టూన్ ద్వారా మనము వీ కెన్ రేస్ బేసిక్ ఇష్యూస్ అండ్ మేక్ ఇట్ రిలేటబుల్ టు స్టూడెంట్స్. ఎందుకంటే పిల్లలు కార్టూన్ ద్వారా వాళ్ళు చదువుతున్నప్పుడు అది వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని కార్టూన్ ద్వారా వాళ్ళని ఆలోచింపచేసేట్టు మనం చేయొచ్చు. సో వాళ్ళకి చూడటానికి కార్టూన్స్ ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి, వాళ్ళకి హ్యూమరస్గాను అనిపిస్తాయి, ప్లస్ వాళ్ళకి రిలేటబుల్గా అనిపించి వాళ్ళు అర్థం కూడా సరిగ్గా చేసుకుంటారు. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 87. కన్సిడర్ స్టేట్మెంట్స్ A and B ఆన్ ద ప్రాక్టీస్ ఆఫ్ అపార్థీడ్. అపార్థీడ్ అంటే ఇట్ ఈస్ రేషియల్ డిస్క్రిమినేషన్. బేసికల్లీ సౌత్ ఆఫ్రికాలో ఎక్కువ ఉంటుంది, ఎక్కడైతే వైట్స్ అండ్ బ్లాక్స్ని చాలా డిఫరెన్స్ చేసి చూపిస్తారు. లైక్ వైట్ పీపుల్కి ఓటింగ్ ఉంటుంది, బ్లాక్ పీపుల్కి ఇంతకుముందు రైట్ టు ఓట్ కూడా ఉండేది కాదు, బ్లాక్ పీపుల్ని అన్ని చోట్లకి రానిచ్చేవాళ్ళు కాదు. ఇలాంటిది మనము రేషియల్ డిస్క్రిమినేషన్ అని చెప్పి అంటాం. నౌ లెట్ us look at statement A. It discriminates between races బట్ అలౌడ్ ఆల్ ద రైట్ టు ఓట్ అన్నది కరెక్ట్ కాదు. డిస్క్రిమినేట్ చేసేవాళ్ళు ప్లస్ దే నెవర్ హ్యాడ్ ద రైట్ టు ఓట్. సెకండ్, ఇట్ ప్రివెంట్స్ మింగ్లింగ్ ఆఫ్ రేసెస్ బట్ గివ్స్ ఈక్విటబుల్ పబ్లిక్ ఫెసిలిటీస్ టు ఆల్. రేసెస్ వైట్ వాళ్ళు బ్లాక్ వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసేవాళ్ళు కాదు, ప్లస్ అందరికీ ఒక టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ కూడా ఉండేది కాదు. బ్లాక్ పీపుల్ని చాలా చోట్లకి వాళ్ళు రానిచ్చేవాళ్ళు కూడా కాదు. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. Now let us look at the options. రెండు రాంగ్ కాబట్టి ఆప్షన్ 4 both A and B are false అన్నది కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 88. Who among the following occupies elected office in గ్రామ్ పంచాయత్? గ్రామ్ పంచాయత్లో ఎలెక్ట్ అయ్యేవాళ్ళు సర్పంచ్, వార్డ్ మెంబర్స్. సెక్రటరీ ఎవరైతే ఉన్నారో దీస్ పీపుల్ ఆర్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే దే ఆర్ బేసికల్లీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ హూ ఆర్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్, అంటే సివిల్ సర్వెంట్ లాగా అనమాట. గ్రామ్ సభ మెంబర్ అనేది దే ఆర్ జస్ట్ మెంబర్స్. ఎవరెవరైతే ఆ గ్రామ్ సభలో జాయిన్ అయిపోతారో వాళ్ళందరూ కూడా గ్రామ్ సభ మెంబర్ కిందే వస్తారు. సో ఎలెక్టెడ్ అంటే మాత్రం సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్. So option 1 A and B is the correct answer. Which of the following work is the responsibility of Patwari? Patwari anatanu, they are responsible for measuring land and keeping records. వాళ్ళ రెస్పాన్సిబిలిటీయే ల్యాండ్ రికార్డ్స్, ల్యాండ్ని మెజర్ చేయటం, ఏ ల్యాండ్కి ఓనర్ ఎవరు, ఏ ల్యాండ్కి ఎంత ట్యాక్స్ ఉంది, పే చేశారా పే చేయలేదా, ఇలాంటి ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అండ్ రికార్డ్ కీపింగ్ పనిచేసేది పట్వారీ. సో ఆప్షన్ 4 మెజరింగ్ ల్యాండ్ అండ్ కీపింగ్ రికార్డ్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 90, ద లాస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ లోకల్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ కరెక్ట్? ఏది కరెక్ట్? కమిషనర్ ఆఫ్ ఎ మున్సిపల్ కార్పొరేషన్ మేక్స్ అండ్ డిసైడ్స్ ద బడ్జెట్ ఫర్ ద ఇయర్. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రపోజ్డ్ బడ్జెట్ అయితే డిసైడ్ చేస్తారు కానీ ప్రిపేర్ చేస్తారు కానీ వాళ్ళు దే కెనాట్ డిసైడ్ ద అలొకేషన్. బడ్జెట్ ప్రపోజ్ చేసి వాళ్ళు ప్రజెంట్ చేసినప్పుడు మున్సిపల్ కౌన్సిల్ ఆర్ గవర్నింగ్ బాడీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. సో కమిషనర్ ఆఫ్ ఎ మున్సిపల్ కార్పొరేషన్ కెనాట్ డిసైడ్ ద బడ్జెట్ ఫర్ ద ఇయర్. సెకండ్, Commissioner is elected by ward councillors and reports to him or her. Commissioner ane vallu, they are appointed by the government. That means they are a professional administrative officer appointed by the government or municipal authority. Vallu generally they will report to the elected representatives such as mayor. So is elected anedi correct kaadu, he is only appointed. Third, ward councillors form committees to resolve issues of governance అనేది కరెక్ట్.
వార్డ్ కౌన్సిలర్స్ అనేవాళ్ళు ఏదైతే లోకల్లో ఏదైతే ప్రాబ్లం లేదా స్పెసిఫిక్ ఇష్యూస్ లేదా ఏమైనా మ్యాటర్స్ ఉంటే వాళ్ళు కలిసికట్టుగా దే మేక్ డెసిషన్స్ అండ్ అడ్రస్ ద లోకల్ ప్రాబ్లమ్స్, ఇది కరెక్టే. ఫోర్త్ వన్, వార్డ్ కౌన్సిలర్స్ ఈజ్ హెడెడ్ బై ద సర్పంచ్ అనేది కరెక్ట్ కాదు. వార్డ్ కౌన్సిలర్స్ ఆర్ నాట్ హెడెడ్ బై ద సర్పంచ్. ఇన్స్టెడ్ వాళ్ళకి ఒక మేయర్ కానీ ఒక చైర్పర్సన్ ఉంటారు హూ లీడ్స్ ద మున్సిపల్ కౌన్సిల్ ఆర్ గవర్నింగ్ బాడీ, బట్ దే ఆర్ నాట్ హెడెడ్ బై ద సర్పంచ్. ఎందుకంటే సర్పంచ్ అన్న ఆయన విలేజ్ హెడ్ కాబట్టి వార్డ్ కౌన్సిలర్స్ ఆర్ నాట్ రిలేటెడ్ టు సర్పంచ్. సో ఇది కూడా కరెక్ట్ కాదు. నౌ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నారు కాబట్టి ఆప్షన్ 3, వార్డ్ కౌన్సిలర్స్ ఫార్మ్ కమిటీస్ టు రిజాల్వ్ ఇష్యూస్ ఆఫ్ గవర్నెన్స్ అనేది కరెక్ట్.